గేమ్ చేంజర్ 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ మూవీని యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో చిత్రీకరించారు. ఇంకా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే భయ్యా! వన్ టైమ్ వాచబుల్ అని చెప్పాలి. మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పొలిటికల్ సిస్టమ్‌లో జరుగుతున్న కరప్షన్‌ని ఎలా క్లీన్ చేసి ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా మారుస్తాడు అనేది మెయిన్ మూవీ ప్లాట్. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఇంట్రడక్షన్ సీన్‌ని ఆడియన్స్‌ని స్టిక్ చేసేలా కంటిన్యూయస్‌గా 25 మినిట్స్ నెక్స్ట్ లెవెల్‌లో వెళ్తుంది బిగినింగ్. భలే సెట్ చేశారు ప్లాట్‌ని కనెక్ట్ చేయడానికి అనిపిస్తుంది. లేటర్ స్లో అవుతూ కాలేజ్ పోర్షన్స్ ఓకే అనుకున్నప్పటికీ పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించలేదు. ఫస్ట్ హీరో కలెక్టర్‌గా ఏం చేయగలిగాడు, పొలిటికల్ సిస్టంలో ఉన్న ఫ్లాస్‌ని ఎలా రెక్టిఫై చేయాలని చూపిస్తాడు. పోస్ట్ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్‌కి కనెక్షన్స్ అన్నీ సెట్ చేసి ఇంటర్వెల్‌కి హైప్ పెంచేసి ఫస్ట్ హాఫ్‌కి ఎండ్ పడుతుంది. సెకండ్ హాఫ్ బ్యాంగర్తో స్టార్ట్ అవి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ని బాగా డిజైన్ చేసి ఎవ్రీ క్యారెక్టర్కి బెస్ట్ పుల్ ఆఫ్ చేసేలా ఉంటాయి. మూవీ మళ్ళీ స్లోగా ఫ్లాట్గా వెళ్ళిపోతుందనే టైంలో మధ్య మధ్యలో హై ఇచ్చే సీన్స్ పెట్టేసి నెక్స్ట్ ఎలక్షన్ అండ్ ఎలక్షన్ ప్రొసీడింగ్స్కి హీరో ఎలా చేస్తాడు అనేది మూవీలో చూడాల్సిందే. హీరో అండ్ విలన్ ఫేస్ ఆఫ్ సీన్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఒక పొలిటికల్ థ్రిల్లర్లో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండడమే కాకుండా కమర్షియల్ వైబిలిటీ కోసం కొన్ని సీన్స్ కూడా ఓకే అనిపించాయి. శంకర్ సార్ ఇలాంటి జానర్ టచ్ చేస్తూ మూవీస్ తీయడం కొత్త ఏం కాదు. మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అన్నీ కూడా పొలిటికల్ అండ్ కరప్షన్ బేస్డ్ మీదే వచ్చాయి. ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ లాంటి మూవీస్లో చూపించినంత హైప్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ నాకు ఈ గేమ్ చేంజర్ మూవీలో కనిపించలేదు. మూవీలో వచ్చే సీన్స్కి కొన్ని రియల్ లైఫ్లో జరుగుతున్న అనిపించేలా ఉన్నప్పటికీ మూవీ కోర్ పాయింట్కి స్టార్ట్ చేసిన వేకి క్లైమాక్స్కి కానీ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది అని చూపించాలనుకున్నాడు డైరెక్టర్. మూవీలోని మెయిన్ ఆస్పెక్ట్ సినిమాటోగ్రఫీ. ఎస్ తిరు గారు పెట్టిన ప్రతి ఫ్రేమ్ అండ్ టేకింగ్ బాగుంది అనే చెప్పాలి. ఎడిటింగ్ బై షమీర్ మహమ్మద్ గారు కట్స్ బాగా చేశారు. మ్యూజిక్ బై తమన్ నాట్ అప్ టు ద మార్క్. సాంగ్స్ 2 బాగున్నాయి అంతే. బీజిఎం మాత్రం రిపీటెడ్గా ఉందనే చెప్పాలి. ఇంకా మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్తది. ఇటువంటి మూవీ రివ్యూస్ అండ్ డైలీ వీడియోస్ కోసం మన రివ్యూ రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మూవీ చూసాక మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవీలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రామ్ చరణ్ తనకిచ్చిన డ్యూయల్ క్యారెక్టర్స్ని డెస్ట్రాయ్ చేసి సింగిల్ హ్యాండెడ్గా మూవీని ముందుకు తీసుకెళ్లాడు. అంజలి క్యారెక్టర్ ఇస్ గుడ్, డైరెక్షన్ ఈజ్ ఓకే, విఎఫ్ఎక్స్ వర్క్ అయితే నాట్ అప్ టు ద మార్క్ అనే చెప్పాలి. ఎస్జే సూర్య సార్ అయితే 100% ఇచ్చేసారు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదని అనాలి. బీజిఎం కూడా చాలా డిసప్పాయింటెడ్. సాంగ్స్ విజువల్గా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ ఐ ఫీస్ట్ ఫర్ ది ఫ్యాన్స్, అదర్స్ అయితే మాత్రం వన్ టైమ్ వాచబుల్. మై రేటింగ్ ఫర్ గేమ్ చేంజర్ మూవీస్ 2.5/5.